గురువుకి మించిన శిష్యురాలు అనిపించుకుంది ఓ విద్యార్థిని. తను పాఠాలు నేర్చుకున్న టీచర్ నుంచే సెల్యూట్ కొట్టించుకుంది. తన స్టూడెంట్ తాను చేస్తున్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా నియమితులవడంతో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఆ టీచర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన. ఇద్దరిది ఒకే మండలం. తనకు ఉద్యోగం రాకముందు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడు జబీనా బేగం తన స్టూడెంట్ అని, చాలా బాగా చదివేదని చెప్పుకొచ్చాడు కానిస్టేబుల్ లాలియా నాయక్. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత ఆమె తన ఉద్యోగం చేస్తున్న స్టేషన్కు ఎస్ఐగా రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, నా పేరు సబావట్ లాలియా నాయక్, గోవులబండ తండా, చౌదరిగూడెం మండల్. అంటే మా స్టూడెంట్ జబీనా బేగంది పక్కనే వెంకటాపూర్ నక్తా వెంకటాపూర్ విలేజ్, చౌదరిగూడెం మండల్. అక్కడ నుంచి నేను పరిగిలో ఉంటూ ప్రైవేట్ కాలేజ్లో టీచింగ్ చేస్తూ ఉన్నాను. ముందైతే స్కూల్ టీచింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 2013 to 20 వరకు మినిమం 6 years 7 years నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఆ డిస్టిక్లో నా సబ్జెక్ట్లో అమ్మాయి టాప్ ర్యాంకర్, 98 స్కోర్, 100కి 98. అంటే పరిగి సరౌండింగ్ ఆల్మోస్ట్ వికారాబాద్, పరిగి, తాండూర్ ఈ ఏరియాలో టాప్ మోస్ట్ స్కోర్ ర్యాంకర్ నా సబ్జెక్ట్లో జబీనా బేగం. అంటే నేను ఎలా అంటే ఆ స్కోర్ రావడానికి కూడా రీజన్ ఉంది. క్లాస్లో ఏది చెప్పినా కూడా యాక్టివ్గా ఎనీ సబ్జెక్ట్ యాక్టివ్గా వినడం, డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ అనుకుంటూ బాగా హార్డ్ వర్క్ చేసేది. ఓకే, అంతవరకు కూడా బాగానే ఉంది యాక్టివిటీ. ఈ విధంగా ఆమె ఆఫ్టర్ డిగ్రీ ఎస్ఐకి అప్లై చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి తర్వాత ఈ విధంగా ఫైనల్లీ గెట్ ఇన్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం నాకు. నేను ఇక్కడే మొయినాబాద్లో పిఎస్లో డ్యూటీ చేసుకుంటూ 2020 బ్యాచ్ నాది. ఆఫ్టర్ 24 అంటే మా స్టూడెంట్ ఎస్ఐకి ఇక్కడ రావడం, ఇక్కడ వస్తుందని నాకు తను చెప్పింది, బాగా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు నిన్న వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయడం, ఇక్కడ మేము కలిసి మాట్లాడుకుని సార్తో కూడా డిస్కస్ చేశాము. పవన్ కుమార్ సార్ గారు అన్ని విషయాల్లో మాకు సహకరిస్తారు. ఏ విషయం కూడా ఇక్కడ వర్క్ ఏది కూడా పెండింగ్ ఉండనియరు. ఏదైనా సరే కానీ 1-2 సార్లు చెప్పి వర్క్ చేయించుకునే గుడ్ థాట్ క్వాలిటీస్ సార్ దగ్గర బాగుంది. తన లెక్చరర్ కానిస్టేబుల్గా చేస్తున్న స్టేషన్కి ఎస్ఐగా రావడంపై జబీనా బేగం ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ప్రోత్సాహంతోనే తాను ఉన్నతమైన స్థానానికి చేరుకున్నానని తెలిపారు. తమది నిరుపేద కుటుంబమని, తన అన్నకు పోలీస్ అవ్వాలని ఆశయం ఉండేదని, తాను సాధించలేదని, నేను సాధించినందుకు ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఎస్ఐ జబీనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అందరూ, నా గురువులందరికీ చాలా ధన్యవాదాలు. ఎవరైతే స్కూలింగ్ నుంచి నన్ను కాలేజ్ వరకు నడిపించిన టీచర్స్కి కానీ, మేడమ్స్కి కానీ, సార్ వాళ్ళకి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళు మోటివేట్ చేయడం వల్లనే ఏదో ఒక పాయింట్లో నాకు గుర్తొచ్చి నేను ఇంకా ముందుకు వెళ్ళగలను అనే నా ధైర్యస్థిమితానికి మించి నన్ను నేను బిలీవ్ చేసుకున్నా కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. యాక్చువల్లీ ఇటు సైడ్ రావాలనే ఫోకసింగ్ పర్టికులర్గా ఏం లేదు, కానీ నా అన్న అంబిషన్ అన్నట్టు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పోలీసింగ్ చేయాలి అన్నట్టు. ఇప్పుడు ఆయన కళ నెరవేరినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాన్న. ఆయన కోసం జాబ్ చేస్తున్నట్టు కాబట్టి నాకు కూడా ఓకే అన్నట్టు ఉంటుంది. థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్.